జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీ ధారే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. శివాయ గురవే నమః. మన సంస్కృతిలో, సనాతన ధర్మంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక సంస్కృతిలో స్తోత్రం అని చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. స్తోత్రం అనేది భగవంతుడికి వాచికంగా చేసే ఒక కైంకర్యం. అయితే ఈ స్తోత్రం అనే ప్రక్రియ ఒక పరంపరగా, సంస్కృతిగా విస్తరిల్లి ఒక విస్తారమైనటువంటి వాంగ్మయం ఏర్పడి ఉన్నది. స్తోత్రం అంటే భగవంతుడిని స్తుతించున్నది అని అర్థం తెలుస్తున్నది. స్తుతి, స్తవము, స్తోత్రము ఇత్యాది పేర్లు ఉన్నాయి దీనికి. అయితే స్తోత్రం అంటే స్తుతించుట అని చెప్పినప్పుడు ఎవరిని స్తుతించాలంటే స్తుతించడానికి యోగ్యమైన వాడిని స్తుతించాలి. వేదముల్లో ఈ స్తుతులు చాలా ఉన్నాయి. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, అలాగే సామ అధర్వవేదాల్లో కూడా చెప్పబడుతున్నాయి. భగవంతుని స్తుతించుట, దేవతలను స్తుతించుట. దేవతల స్తోత్రములు మనకి వేదములందు అనేక విధాలుగా కనబడుతున్నాయి. అగ్ని సూక్తమని, శ్రీ సూక్తమని, పురుష సూక్తమని, రుద్ర సూక్తమని, గణేష్ సూక్తం అంటూ అనేక రకాల సూక్తాలు ఉన్నాయి. సుపర్ణ సూక్తం. అయితే ఈ సూక్తములు వివిధ దేవతల మీద ఉంటాయి. అంటే ఆ దేవతల అనుగ్రహం కావలసినప్పుడు ఆ సూక్తముతో ఆ దేవతను మనం ప్రార్థన చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. అయితే ప్రార్థన వేరు, స్తుతి వేరు. స్తుతిలో ఒక భాగం ప్రార్థన. స్తుతి అంటే భగవంతుని యొక్క గుణగణాలు, అదేవిధంగా మహిమ, తత్వము, లీలలు వీటన్నిటినీ పేర్కొంటే దాన్ని స్తుతి అంటాం. ప్రార్థన అంటే అలాంటి భగవంతుని ఏదైనా కోరుకుంటే దాన్ని ప్రార్థన, అర్థ అనే శబ్దానికి కోరుకొనుట, అభ్యర్థించుట అని తెలుస్తున్నది. కానీ భగవంతుని యొక్క తత్వాన్ని ముందు తెలుసుకుని దాన్ని ఆయనకి తెలియజేయడం స్తుతి. తర్వాత ఆయన నుంచి ఏదైనా ఆశించడం ప్రార్థన. స్తుతిలో ప్రార్థన ఒక భాగంగా ఉంటుంది. అది ఆ కోరుకోవడం కూడా వేదంలో అనేక చోట్ల కనబడతాయి. మమ్మల్ని అనుగ్రహించు, మాకు పుష్టినివ్వు, తుష్టినివ్వు, ఇలాంటివి అడగడం అన్నీ కూడా ప్రార్థన అనిపించుకుంటాయి. అయితే ఈ ప్రార్థనా భాగం కంటే భగవంతుని గుణగణాలని కీర్తించడం స్తుతిలో ప్రధానమైన అంశం. ఎందుకంటే ఒక స్తుతి యొక్క స్వరూపము తెలుసుకోగలగాలి. భగవంతుడిని లేదా దేవతల్ని పొగడ్డమే ఇందులో ఉన్నదా అంటే, కొంతమంది పొగిడితే పొంగిపోతారా అంటే, పొగిడినా పొంగకపోతే అది దుగ్గడమే. అది పొగడాలి. అయితే ఎవరిని పొగడాలంటే పొగడదగిన వారిని పొగడాలి. పొగడడానికి తగిన అన్ని సులక్షణాలు కలిగిన దేవతల్ని పొగుడుట అంటే అర్థం కేవలం వాళ్ళని ఉబ్బిపోయేలా చేయడం మాత్రమే కాదు. అందులో ఆ దేవత యొక్క స్వరూపమంతా స్తోత్రంలో ఆవిష్కృతమవుతుంది. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే స్తోత్రమే భగవంతుడి యొక్క స్వరూపం, దేవత యొక్క స్వరూపం. స్తోత్రము ద్వారా దేవత అనే మాట ఒకటి, స్తోత్రమే దేవత అనేది గొప్ప మాట. ఎందుకంటే స్తోత్రంలో ఏ దేవతను మనం స్తుతిస్తున్నామో ఆ దేవత యొక్క లక్షణములన్నీ చెప్పబడతాయి. లక్షణం అంటే రూపం కావచ్చు, రూపం లేకపోవడం కూడా కావచ్చు. దేవతల్లో మూర్త, అమూర్త అని రెండు తత్వాలు ఉంటాయి. మూర్తి ధరించిన దేవతలు ఉంటారు. మూర్తం అంటే ఒక మూర్తి లేకుండానే కేవల శక్తిగా ఉన్న దేవతలు ఉంటారు. ఈ మూర్త, అమూర్త రూపమైన దేవతల్ని స్తుతించేటప్పుడు ఆ దేవత యొక్క స్వరూపము, అదేవిధంగా ఆ దేవత యొక్క మహిమలు, లీలలు, స్వభావము ఇత్యాదులన్నీ అందులో చెప్పబడతాయి. అంటే యథార్థ స్వరూపం ఆవిష్కారం అవుతుంది. యథార్థతత్వాన్నే తత్వం అనే మాటలో చెప్తాం. కనుక తత్వము మొత్తం స్థుతిలో ఉంటుంది. అంటే ఆ శబ్దాల్లో మొత్తం భావమంతా కూడా ఆ దేవత యొక్క స్వరూపం ఆవిష్కారం అవుతుంది. కనుకనే అది స్తుతించేటప్పుడు ఆ దేవతతో మన హృదయం అనుసంధానం అవుతుంది. అనుసంధానమైనప్పుడు ఆ దేవతా శక్తి మనలో ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. అది స్తుతి ద్వారా జరిగేటువంటి గొప్ప అంశం. అంతేకాదు దేవత ప్రసన్నుడయ్యేటట్లు చేస్తుంది. అలాగా ఏ దేవత యొక్క ప్రయోజనం ఏ విధాలుగా మనకు అవసరమో ఆయా విధాల స్థుతులు వేదం సిద్ధం చేసి పెట్టింది. స్థుతిలో మళ్ళీ రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి దాని యొక్క శబ్దశక్తి, రెండవది అర్థశక్తి. ఈ రెండు స్థుతులు మరొక అద్భుతమైన స్వరూపాలు. శబ్దంలోనే ఒకనొక అద్భుతమైన శక్తి ఉంటుంది. దాన్ని మనం వైబ్రేషన్ అంటాం, ప్రకంపన, స్పందన అంటాం. ఒక లయబద్ధంగా, ఛందోబద్ధంగా చదువుతుంటే వినడానికి కూడా ఇంపుగా, సంపుగా ఉంటుంది కదా. ఆ శబ్ద ప్రకంపనలో ఒక శక్తి ఉంటుంది. అందుకే కొన్ని స్తోత్రాలు మనం తెలియకపోయినా, పారాయణ చేసినా, శ్రవణం చేసినా ప్రభావం చూపిస్తే. ఎందుకు అంటే ఆ శబ్దములో ఉన్న శక్తి. దీన్ని స్ఫోట శక్తి అని కూడా అంటారు. అలాగా శబ్దం ఉచ్చరిస్తున్నప్పుడు ఏర్పడేటువంటి ఒక దివ్య శక్తిలో ఆ దేవత ఆవిష్కారం అవుతుంది, ఆవిర్భవిస్తుంది. అది చాలా గొప్ప మాట. అందుకే అర్థమంతా అటు పక్కన పెట్టి శబ్ద ఉచ్చారణలోనే దేవతా శక్తి ఆవిర్భవిస్తుంది. అందుకే శబ్ద ఉచ్చారణ చేసేటప్పుడు మాత్రం
ఎక్కడ అక్షర లోపం మొదలైనవి రాకుండా చూడాలి. అదే వేదములు అయినప్పుడు స్వరలోపం లేకుండా చూసుకోవాలి. ఇటు అక్షరంలో దోషం రాకూడదు, అటు ఉచ్చారణ దోషం రాకూడదు, ఆ స్వర నియమంలో దోషం రాకూడదు. వేద సూక్తములకి స్వర నియమాలు ఉంటాయి. ఉదాత్త, అనుదాత్త, స్వరిత ఇత్యాది స్వరము భేదములతో వేద సూక్తములు, వేద స్తోత్రాలు ఉంటాయి. అవి చేసినప్పుడు ఆ స్వరానికి ఒక శక్తి ఉంటుంది. తద్వారా దేవత స్పందిస్తుంది. స్తోత్రం దేనికి అంటే దేవత స్పందించడానికి. ఇది కూడా తెలుసుకోవాలి. కొంతమంది ఇంత స్తోత్రాలు చేస్తాం కానీ మాకేమో అర్థం కావండి అంటే మనకు అర్థమే చేసేదే ఉందండి. అది అర్థం కావాల్సింది, స్పందన పొందవలసింది దేవత. ఆ స్తోత్రానికి దేవత స్పందించి వాళ్ళని అనుగ్రహించాలి. అర్థం సంగతి తర్వాత. అందుకే శబ్ద ఉచ్చారణ చేతనే అటువంటి శక్తి ఉంటుంది. అందుకే ఆలయాల్లో కానీ మరొక చోట కానీ వేదమంత్రాలతో దేవతను స్తుతించేటప్పుడు మనకేదో తెలియని ఆనందం ఆ శబ్ద ప్రకంపనలో వినబడుతుంది. ఆ శబ్దం యొక్క శక్తికి ఆ దేవత స్పందించి అనుగ్రహిస్తుంది. అందుకే అర్థం తెలిసినా తెలియకపోయినా వాటికి ఆ శక్తి ఉంటుంది. అయితే వేదమైన స్తోత్రాలు పక్కన పెట్టి వేదము నుంచి వచ్చిన పురాణములు, ఇతిహాసాలు వీటిల్లో కూడా చాలా స్తోత్రాలు ఉన్నాయి. పురాణాల్లో ఉన్న స్తోత్రాలన్నీ ఒక చోట కానీ చేర్చితే ఒక విస్తారమైన మహాగ్రంథం అవుతుంది. ఈ పురాణముల గొప్పతనం ఏంటంటే వేదాల్లో ఉన్న విషయాలనే వివిధములైన అంశాలతో విస్తరించి మనకు అర్థమయ్యేటట్టు చెప్తే పురాణాలు. అంటే వేదాల్లో చెప్పబడ్డ వివిధ దేవతా సూక్తములు స్తోత్రాల రూపంలో పురాణాల్లో అందించారు. ఇది వేదం కంటే కొంత సౌకర్యం ఎక్కువ. దీని స్వరాది నియమాలు ఉండవు. ఛందస్సు ఎలాగూ ఉంటుంది. ఆ ఛందస్సుతో అక్షర శుద్ధితో అంటే ఏ అక్షర ఉచ్చారణ లోపం లేకుండా చక్కగా చదివితే వాటికో ప్రభావం ఉంటుంది. అది పురాణ ఇతిహాసాల్లోంచే మనకి సహస్రనామాలు, వివిధమైన స్తోత్రములు చాలా వెలికి వచ్చాయి. ఉదాహరణకి మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యంలో అమ్మవారికి సంబంధించినటువంటి సూక్తములు చాలా ఉన్నాయి. వీటిని మన చండీ సప్తశతి అని ఆ శ్లోకాలను, ఆ స్తోత్రాలను మంత్రాలుగా కూడా వినియోగించి హోమాలు చేసి దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం. అదేవిధంగా వివిధ స్తోత్రములు భాగవతాది గ్రంథాల్లో కనబడతాయి. విష్ణు సంబంధమైన స్తోత్రములు, శివ సంబంధమైనవి, అదేవిధంగా శక్తి సంబంధమైనవి, ఇవి అనేకం గోచరిస్తూ ఉంటాయి. ఇక సూర్య సంబంధమైన స్తోత్రాలు కూడా మనకి ఇటు మార్కండేయ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కూడా కనబడుతుంటాయి. ఇలాంటివన్నీ కూడా వేదముల నుంచి వచ్చిన సూక్తముల ఆధారంగానే వచ్చిన స్తోత్రములు. వీటికి వేదానికి ఉన్న సంబంధం ఏంటంటే వేదములో ఏ దేవతకు సంబంధించిన ఏ నామాలు, ఏ విశేషాలు చెప్పబడ్డాయో అవే విశేషాలు, అవే నామాలు ఈ పురాణోక్తమైన, ఇతిహాసోక్తమైన స్తోత్రాలు కూడా మనకు కనబడుతుంటాయి. వాటిని పారాయణ చేసిన వారు అద్భుతమైన ఫలితాలు పొందడం చూస్తూ ఉంటాం. అంతేకాదు మనకు పారాయణ చేసే ఓపిక లేకపోతే ఎవరైనా పారాయణ చేసినప్పుడు విన్నా వాటి యొక్క ప్రభావం కనబడుతున్నది. ఇవన్నీ కూడా మళ్ళీ పురాణోక్తమైనటువంటి, ఇతిహాసోక్తమైన స్తోత్రవాంగ్మయం. ఇక మూడవది, కొంతమంది సిద్ధపురుషులు, మహాపురుషులు వీరు భగవద్ధ్యానం చేస్తూ అనుభూతితో సమాధి స్థితిని పొంది ఆ స్థితిలో భగవతత్వం మొత్తం వాళ్ళ అనుభవానికి తెచ్చుకుని దాన్ని అద్భుతమైన స్తోత్రంగా చెప్తారు. అలాంటి స్తోత్రములు మన మహిమాన్వితమని చాలా గోచరిస్తాయి. వాటిలో మన ఆదిశంకర భగవత్పాదుల వారు రచించిన విస్తారమైన స్తోత్రాలు చాలా ఉన్నాయి మనకి. ఒక కాలభైరవాష్టకము, నృసింహ కరావలంబ స్తోత్రం, భజగోవిందం, శివానందలహరి, సౌందర్యలహరి, భుజంగ ప్రయాతం, ఇలాంటివి చాలా కనబడతాయి. అదేవిధంగా వివిధములైన మహాత్ములు, మయూరుడని ఒక కవి సూర్య శతకమని 100 శ్లోకాలు శ్రద్ధర అనే ఛందస్సులో రచించాడు. దాని ప్రభావం చేత అనేక మంది రుగ్మతల నుంచి బయటపడడం, అద్భుతమైన సిద్ధులు పొందడం కనబడుతుంటుంది. అంటే వాళ్ళు మహా ఉపాసకులు, సిద్ధపురుషులు అయినటువంటి వాళ్ళు తమ పాండిత్య ప్రకర్షతోనూ, అనుభవంతోనూ, ఉపాసనా బలంతోనూ రచిస్తారు. అది ఉపాసనా బలంతో వచ్చినటువంటి స్తోత్రములు. అవి కూడా ఇందాక చెప్పినట్లుగా దేవతా లక్షణాలని వీటన్నిటిని కూడా తెలియజేస్తూ ఉంటాయి. ఇవి ఒక పద్ధతి అయితే, తర్వాత సంకీర్తనం అనేది స్తోత్రం యొక్క మరొక స్వరూపం. సంకీర్తనం అంటే గాన రూపంలో చేయడం. అసలు సాధారణంగా ఛందస్సుతో వాటితో ఉన్నప్పుడు చిన్న లయ ఉంటుంది, చదువుతూ ఉన్నా ఒక మధురంగా లయబద్ధంగా ఉంటుంది, అదొక సంగీతం. కానీ పూర్తి సంగీత నియమాలతో రచింపబడ్డ సంకీర్తనలు కొన్ని ఉంటాయి. ఈ సంకీర్తన కూడా స్తోత్రం యొక్క మరొక రూపమే. ఈ సంకీర్తనలకు కూడా వేదమనందు ప్రాధాన్యమైనది. సామగానం అనే వేదమనందు ఉంది కదా, సామగానము స్తుతిని స్వరసహితంగా గానం చేయడమే సామగానం అవుతుంది. ఆ సామగానం ద్వారా దేవత ప్రసన్నమవుతుంది. అసలు సామము అంటేనే అనుకూలపరచుకునుట అని అర్థం. దేవత ప్రసన్నమయ్యేటట్టు చేస్తుంది సామగానం. అందుకే స్తుతే సామముగా గానం చేయబడుతుంది. వేదమునందు సామగానానికి ప్రాధాన్యమైనది. వేదానాం సామవేదోస్మి అంటాడు కృష్ణ పరమాత్మ. ఇలా సామగానం చేయడం వల్ల ఆ మంత్రంలో చెప్పబడ్డ దేవత యొక్క ప్రసన్నత సంపూర్ణంగా సిద్ధిస్తుంది కనుక అంత ప్రాధాన్యం దానికి ఇవ్వబడుతుంది. ఈ సామగానము నుంచే సంకీర్తనం అనేటువంటి ప్రక్రియ తర్వాత ఏర్పడింది. ఈ సంకీర్తన ప్రక్రియలో ఒక్కసారి మన భారతీయ సంస్కృతిలో చూస్తే అనేక మంది వాగ్గేయకారులు
దీని ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకున్న వైనాలు మనకు కనబడుతుంటాయి. ఒక త్యాగరాజ స్వామి వారు, హనుమాచార్యుల వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, ఇలా ఎందరెందరో. చిత్రం ఏంటంటే సంస్కృతం దేవభాష, ఆ మూలమైన వేద పురాణ ఇతిహాసములే కాకుండా ఆయా దేశ భాషల్లో, లౌకిక భాషల్లో కూడా భగవంతుని స్తుతించే సంకీర్తనలు చాలా ఉన్నాయి. తెలుగులో అన్నమయ్య, త్యాగయ్య ఇలా అంటాం. అలాగే అన్ని భాషల్లోనూ, భారతదేశంలో ప్రతి భాషలోనూ కూడా ఆ సంకీర్తన వాంగ్మయాన్ని పుష్టిగా అందించిన సిద్ధపురుషులు చాలామంది ఉన్నారు. అందులో తుకారాం లాంటి వాళ్ళు, వీరందరూ మహారాష్ట్రలో ఆ భాషలో వాళ్ళు రచించి అభంగాలతో కృష్ణ సాక్షాత్కారం పొందారు, విన్నవారికి అది కలిగేలా చేయగలిగారు. ఇదంతా కూడా భాష ఏదైనప్పటికీ ఆ భావం యొక్క బలం, అందులో వాడి శబ్దజాలములు, వీటికంతా మహిమ ఉంటుంది. ఈ స్తోత్ర స్వరూపం గురించి మనం పరిశీలిస్తే అద్భుతమైన పరిశోధన చేయవచ్చు. ఎందుకంటే సంస్కృత స్తోత్రాలు మనం పరిశీలిస్తే రకరకాల ఛందస్సులతో స్తోత్రాలు ఉంటాయి. ఆ ఛందస్సుకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. సంగీతంలో రాగానికి ఎంత ప్రాధాన్యమో సాహిత్యంలో ఛందస్సుకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్యం స్తుతించేటప్పుడు భుజంగ ప్రయాతం అని స్తుతించారు ఆదిశంకరుడు. భుజంగ ప్రయాతం అంటే సర్పము వంటి నడక అని అర్థం. ఆ గమనంలోనే చదువుతూ ఉంటేనే ఛందస్సులో ఆ లక్షణం కనబడుతుంది. మరి సుబ్రహ్మణ్యుడు భుజంగ స్వరూపుడు కనుక అని భుజంగ ప్రయాతం సరిపోయింది. అదేవిధంగా సౌందర్యలహరి, శివానంద లహరి, ఇందులో సౌందర్యలహరి ప్రధానంగా శిఖరిణి అనే ఛందస్సులో రచించారు. శిఖరిణి అంటేనే శిఖరములతో ఉన్న పర్వతము అని అర్థం. పర్వతరాజపుత్రి అయిన అమ్మవారిని స్తుతించేటప్పుడు ఆ ఛందస్సుతో రచించడం చాలా విశేషం. అందుకు ఛందస్సు, దానికి పేరు ఉంటాయి. అలాగే కాలభైరవాష్టకం రచించినప్పుడు ఆ చదివే తీరులోనే ఆ కాలభైరవ స్వరూపం గోచరిస్తుంది. ఒకవైపు ఆ వాడిన ఛందస్సు, ఇంకోటి అందులో వాడే పదజాలం, ఇది ఆ దేవతానుభూతినిస్తుంది. అలాంటివి అద్భుతమైనటువంటి ఛందస్సుతో రచించారు. సూర్యశతకం రచించిన మయూరుడు కూడా శ్రద్ధర అనబడే ఛందస్సులో రచన చేశారు. ఈ శ్రద్ధర అనే ఛందస్సు ఆ సూర్యతత్వానికి సంబంధించిన లక్షణం ఉంది. ఇలాగా ఆయా దేవతాతత్వానికి ఛందస్సుకు కూడా సంబంధం ఉంటుంది. ఇలాంటివి స్తోత్రాల్లో పరిశీలిస్తే కనబడతాయి. ఒకవైపు కళాత్మక దృష్టితో చూసినప్పటికీ కూడా, అంటే దేవత, భక్తి, ఆస్తికత లేకపోయినప్పటికీ కూడా ఒక కళగా, ఒక సాహిత్యంగా, ఒక సంగీతపరంగా చూస్తే ఎంతో వైవిధ్యము, ఎంతో మాధుర్యము, గొప్ప భావనా బలము మనకు కనబడతాయి. అందుకే స్తోత్ర సాహిత్యం చాలా విస్తారంగా ఉంది. ఎందుకంటే స్తోత్రం సాహిత్యమైంది అక్కడ. అప్పుడు సాహిత్య లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఒకవైపు ఆ అలంకారాలను ఆస్వాదిస్తూ ఉన్న సాహిత్య దృష్టి, రసదృష్టితో పాటు భగవద్ అనుగ్రహం కూడా పొందవచ్చు. అలా మేళవించారు పెద్దవాళ్ళు. ఈ స్తోత్రాలు ఇంకా లౌకికమైన వేటి మీద చేయవచ్చు కదా అంటే భగవంతుని వాక్శక్తి దుర్వినియోగం అవుతుంది బయట లౌకిక విషయాలపై వినియోగిస్తే. అందుకే త్యాగయ్య అంటారు, రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అని. భగవంతుని ఉద్దేశించినటువంటి రచనకే ఆ దివ్యత్వం ఉంటుంది. అందుకే మన సంస్కృతిలో స్తోత్ర సాహిత్యం, సంకీర్తన వంటి సంగీత ప్రపంచం అంతా కూడాను సంపూర్ణంగా భగవన్మయంగా ఉంది. అందులో ఆ సంగీతం వచ్చినప్పుడు సాహిత్యానికి ఎంత ప్రాధాన్యమో స్వరానికి అంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ స్వరశక్తులు వాడేటప్పుడు ఆ దేవత అనుగ్రహించడం కూడా కనబడుతుంది. రఘువీర రణధీర రార రాజకుమార అంటారు త్యాగయ్య. అది ఆయన హుస్సేన్ రాగంలో గానం చేస్తే రామలక్ష్మణులు అక్కడ సాక్షాత్కరించారు అని ఒక ఐతిహ్యం చెప్తూ ఉంటారు. అంటే సంగీతానికి కాని శక్తి ఉంది. అలాగే తాన్సేన్ కూడా దీపక్ రాగంతో దీపాలు వెలిగించడం, మేఘమల్హార్ రాగంతో వర్షాలు కురిపించడం కూడా చేశారు. అంటే శబ్దానుకున్న శక్తి అది తెలుసుకోవాలి. శబ్దం అక్షర రూపంలో, స్వర రూపంలో ఉంటుంది. ఆ స్వర విన్యాసంలోనూ, అక్షరాలు పొదగడంలోనూ శక్తి ఉంటుంది. ఇదంతా శబ్దశక్తి. ఇక తర్వాత అర్థశక్తికి రావాలి. అర్థశక్తి అంటే భావం, తాత్పర్యం. ఒక పదానికి అర్థం ఏమిటి, అందులో ఉన్న భావం ఏమిటి, ఈ భావము తాత్పర్యం బట్టి కూడా దేవత యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు స్తోత్రాన్ని మనం చదివేటప్పుడు ఊరికినే చదవకుండా దాని అర్థాలు కూడా తెలుసుకుని చదివినట్లయితే అప్పుడు సంపూర్ణమైన దేవతా స్వరూపం హృదయంలోనే స్ఫురిస్తుంది. హృదయంలో స్ఫురించింది అంటే హృదయంలో దేవత ఆవిర్భవించినట్లే కదా. అందుకే స్తోత్రానికి అంత శక్తి ఉన్నది అంటే ఒక్కొక్కప్పుడు పూజ, ధ్యానం వాటి కంటే స్తోత్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కేవలం స్తోత్ర పఠనంతోనే ధ్యాన, అర్చన మొదలైనవి చేసిన ఫలితాలు వస్తుంటాయి. అందుకే ఆదిశంకరులు లాంటి మహానుభావులు ఏం చేశారు అంటే మానసిక పూజా స్తోత్రాలు చేశారు. అంటే స్తోత్రంగా కనబడుతుంది, పూజ అంతా అందులో ఉంటుంది. అంటే అది చదువుతూ ఉంటేనే మనం పూజ చేసిన ఒక అనుభూతి వస్తుంది. అంతేకాదు పూజ చేసిన ఫలం కూడా వస్తుంది. అలా మానసిక పూజా స్తోత్రాలు ఏర్పాటు చేశారు. వివిధ స్తోత్రాలకు వివిధ ప్రయోజనాలు. దారిద్ర్యాన్ని పోగొట్టే స్తోత్రాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా అనారోగ్యాన్ని తొలగించే స్తోత్రాలు, ఇక ఒక ప్రభని, రాణింపుని, కీర్తిని ఇవ్వడానికి స్తోత్రాలు ఉంటాయి. పైగా ఆ దేవతా స్తోత్రం బట్టి ధన్వంతరిపై స్తోత్రం ఉంది, అది ఆయురారోగ్యాలను ఇస్తుంది. అదేవిధంగా దరిద్రాలను పోగొట్టే లక్ష్మీ స్తోత్రాలు మొదలైనవి ఉన్నాయి.
ఈ గ్రహ బాధలు పోగొట్టే స్తోత్రాలు చాలా ఉన్నాయి. నవగ్రహ స్తోత్రాలు అవి కూడా వివిధ రూపాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. స్తోత్రానికి ఉన్న సౌకర్యం ఏంటంటే ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా మనం వాక్కుతో చదువుకోవచ్చు. పైగా మంత్ర జపాలకు ఉన్న నియమాలు స్తోత్రాలకు ఉండవు, అసలు లేకుండా పోవు. కొన్ని నియమాలు కానీ పాటిస్తూ స్తోత్ర పారాయణ చేసినట్లయితే వాటి ప్రభావం అద్భుతంగా మన శరీరం మీద కనబడుతుంది, అదేవిధంగా మన బ్రతుకులోనూ గోచరిస్తుంది. గ్రహదోషాలు తొలగించే శక్తి స్తోత్రాలకు ఉంటుంది. అందుకే ముత్తుస్వామి దీక్షితుల వారు నవగ్రహాలపై కృతులు రచించారు. ఏ కృతి ఏ రాగంతో రచించాలో ఆయనకు తెలుసు కనుక ఆ రాగానికి, ఆ సాహిత్యానికి, అందులో అంశాలకి, ఆ గ్రహానికి అనుబంధం ఉంటుంది. ఒక కీర్తనలో గ్రహ విజ్ఞానం అంతా పెట్టారు ఆయన. అందుకే ఆ కీర్తనలు పారాయణ చేసిన, శ్రవణం చేసిన ఆ గ్రహ బాధలు తొలగడం ఒక పరిశోధనల ద్వారా రుజువైన అంశం కూడా. ఇలా మనం చూస్తుంటే స్తోత్రవాంగ్మయం ఒక్క దానిపై ఎంత విషయం, పరిజ్ఞానం మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే శబ్దమే కదా జ్ఞానానికి హేతువు. ఒక శబ్దం లేకపోతే విషయం ఎలా తెలుస్తుంది? అటువంటి ఆ శబ్ద ప్రపంచం స్తోత్ర రూపంలో మనకు లభ్యమవుతుంది. పైగా స్తోత్రం ద్వారా భగవద్ అనుభూతి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒక రూపవర్ణన చేసేటప్పుడు, ఆ సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు దేవత ధ్యానం అయిపోతుంది మనకు మనసులో. అదేవిధంగా దేవత చేసిన లీలలన్నీ అందులో వర్ణింపబడతాయి. ఒక నరసింహస్తు చదివితే నరసింహస్వామి చేసిన లీల ఉంటుంది, రామస్తు చదివితే రామలీల ఉంటుంది, కృష్ణ స్తోత్రంలో కృష్ణలీల ఉంటుంది, అలాగే విష్ణు స్తోత్రాల్లో విష్ణు లీలలన్నీ ఉంటాయి. అలాగే శివస్తోత్రాల్లో చంద్రశేఖరాష్టకం ఇత్యాదులు మనం చూసినట్లయితే ఆయన చేసిన త్రిపురాసుర సంహార లీల ఇత్యాదులు గోచరిస్తుంటాయి. కనుక ఒకవైపు లీల, రూపము, గుణము, మహిమ, తత్వము ఇవన్నీ స్తోత్రాల్లో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే వీటి ద్వారా మనం తరించవచ్చు అని పెద్దలు అటు వేదముల నుంచి, పురాణముల నుంచి, మహర్షులు ఉపాసనా బలం నుంచి విస్తారమైన స్తోత్ర వాంగ్మయాన్ని మనకు అందించారు. వాటి ద్వారా మనం తరించవచ్చు. ఈ స్తోత్రాలు కూడా చిన్న స్తోత్రాల నుంచి పెద్ద పెద్ద స్తోత్రాల వరకు కూడా చెప్పబడుతూ ఉంటాయి. పైగా చిన్న స్తోత్రములు మనకి సులభంగా చదువుకోవచ్చు. అవి ఎక్కడున్నా స్మరించదగ్గ స్తోత్రాలు ఉంటాయి. పైగా స్తోత్రాల్లో నామవైభవం కూడా చెప్పబడుతుంది. భగవన్నామాలు చాలా శక్తివంతములైనవి. ఈ నామములు స్తోత్రాల్లో కూర్చబడి ఉంటాయి. కనుక నామాలతోనే స్తోత్రాలు ఉన్నాయి, స్తోత్రాల్లో నామాలు ఉంటాయి. ఉదాహరణకి విష్ణు సహస్రనామ స్తోత్రం అంటాం. అవి 1000 నామాలు, 1000 నామాలు స్తోత్రం అని. ఒక్కొక్క నామం యొక్క అర్థం తెలుసుకుంటుంటే ఆ దేవత యొక్క అద్భుతమైన మహిమే కదా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. అందుకే స్తోత్రానికి శబ్దానుకున్న శక్తి అంతటితో తెలియజేస్తూ శివేన వచసాత్వా గిరిశా అచ్చా వదామసి యథాన సర్వమి జగత్ అయక్ష్మగం సుమన అసత్ అనే యజుర్వేదంలో రుద్రసూక్తంలో మంత్రం కనబడుతున్నది. మంగళకరమైన వాక్కుతో నేను స్తుతిస్తున్నా, అంతేకాదు నేను స్తుతించడమే మంగళకరం. ఈ వాక్కు ఎలాంటిది అంటే మమ్మల్ని, ఈ జగాన్ని కూడాను రోగములు లేకుండా, మనస్తాపం లేకుండా చేస్తుంది అని దీని యొక్క భావం. అంటే నహ అంటే మమ్ములను, జగత్ ఈ జగత్తుని, ఈ రెండిటినీ కూడాను అనుగ్రహిస్తుందిట. అంటే స్తోత్రం చేసేవాడిని మాత్రమే కాకుండా చుట్టూన లోకానికి కూడా క్షేమం కలిగిస్తుంది. ఆ శబ్ద ప్రకంపనలు వాయుతరంగాల్లో వెళ్ళి మొత్తం ఆ ప్రాంతమంతటి శక్తిమంతం చేయగలవు. అంత అద్భుతమైన ప్రభావం స్తోత్రానికి ఉంటుంది. ఎలా చేస్తుందంటే అయక్ష్మం సుమన అసత్ అన్నారు ఇక్కడ. అయక్ష్మం అంటే రోగాలు లేకుండా చేయడం, సుమన అంటే మంచి మనస్సు కలవారిగా చేయడం. ఈ రెండూ చాలా అవసరం అండి. శరీరానికి రోగాలు ఉండకూడదు, మనస్సు చాలా ప్రశాంతంగా ఉండాలి, ఒక సద్భావంతో కూడి ఉండాలి. ఈ రెండూ ఉంటే ఇంకేమున్నట్లు? అన్నీ ఉన్నట్లే, సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించినట్లే. అందుకే సర్వజగత్తు ఆరోగ్యంగా ఉండాలి భౌతికంగా, రెండవది మానసికంగా శాంతంగా ఉండాలి. అది దాని యొక్క విశేషం. అది ఎవరిని స్తుతిస్తున్నామంటే స్తుతిశ్రుతం గర్తసదం యువానం అనో మంత్రం కనబడుతున్నది. అంటే లోతుగా ఉన్నటువంటి వాడు ఎవడో వాడిని స్తోత్రం చేయు అన్నారు. గర్తసదం అంటే గోతులో ఉన్నవాడు, లేదు గుహలో ఉన్నవాడు, లోతుగా ఉన్నవాడు అని అర్థం. అతను ఎలా ఉన్నాడు? యువానం, మంచి యువకుడుగా ఉన్నాడు. యువకుడు అంటే మంచి పరిణతి కలిగినటువంటి శరీర సౌష్ఠవంతో ఉన్నవాడు. వృద్ధాప్యం అంటే సౌష్ఠవం క్షీణించడం, పసితనం అంటే ఎదుగుదల లేకపోవడం, యవ్వనం అంటే నిండుతనం అని అర్థం ఇక్కడ. కానీ పరమాత్మ ఎప్పుడు నిండుగా ఉన్నటువంటి వాడు, పరిపూర్ణుడు అని అర్థంలో చెప్పారు. ఎక్కడున్నాడు? గర్తసదం, గోతులు ఉన్నట్ట. ఏమిటా గొయ్యి అంటే హృదయం అనే గుహలో ఉన్నాడు. ఆ హృదయం అనే గుహ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుని స్తుహి అంటే స్తుతించు అని వేదమాతే శాసిస్తోంది. ఆ స్తోత్రం వల్ల ఏం జరుగుతుందంటే సర్వ జగత్తుకి క్షేమం కలుగుతున్నది అని. ఇలా స్తోత్రముల ద్వారా మనం స్తుతిస్తున్న దైవశక్తి మనలో ఉంది, విశ్వమంతా ఉంది. ఆ శక్తితో మనం అనుసంధానం అవుతాం, తద్వారా అనుగ్రహాన్ని పొందుతున్నాం. అది వేదములో అనేక దేవతను స్తుతించారు. ఏమంటే ఒక్కడిని స్తుతిస్తే సరిపోతుంది కదా అంటే మన అవసరాలు ఏమిటో ఒకటి ఉన్నాయా, 2 ఉన్నాయా, ఎన్నో ఉన్నాయి.
అలాగే దేవతాశక్తులు 1 ఉన్నాయి 2 ఉన్నాయి లెక్కలేని ఉన్నాయి. ఆ దేవతాశక్తులన్నిటికీ స్థుతులు ఉన్నాయి. మనకి ఇంద్ర సంబంధమైన సూక్తములు ఉన్నాయి, అగ్ని సంబంధమైన వాయు సంబంధమైనవి. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయువుని స్తుతించడం కనబడుతుంది. అంటే ఇక్కడ వాయువు అనబడేవాడు పరమేశ్వరుడా అంటే పరమేశ్వరుని యొక్క స్వరూపమే కదా. కనుక వీటిలో వేటిని స్తుతించినా ఈశ్వరుని స్తుతించినట్లే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి, లేదా సర్వదేవ నమస్కార శంకరం ప్రతి గచ్చతి. ఏదైనా పరమేశ్వరుడు ఒకడైనా రకరకాల దేవతల రూపాలుతుంటాడు కనుక ఆ దేవతల అనుగ్రహం మనకు అవసరమై ఆయా దేవతలు మనం ప్రార్థిస్తాం. రకరకాల ఔషధాలు వాడితేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఒకటే కానీ ఔషధాలు అనేక ఉంటాయి. అలాగే రకరకాల స్తోత్రాలు, రకరకాల దేవతలు, వాటికి సంబంధించిన సూక్తాలు ఉంటాయి. అలాగే వైదిక క్రతువులు కూడాను, వైదిక క్రతువులు పౌరాణిక క్రతువులు కూడాను వివిధ ప్రయోజనాల కోసం వివిధ యజ్ఞాలు చెప్పారు. ఈ యజ్ఞాల ద్వారా ఆ స్తోత్రరూపమైన శబ్దము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో ప్రవేశిస్తుంది. అక్కడ అగ్నిహోత్రుడు ఎవరు అంటే సాక్షాత్ పరమేశ్వరుడే. ఆ దేవతయే అగ్ని రూపంలో ఉంటుంది. అగ్ని యందు ఆహుతి వేసేటప్పుడు ఈ సూక్తముల యొక్క శబ్దములకే స్వాహాకారం పెట్టి వేస్తారు. అంటే ఆ శబ్దం యొక్క సూక్ష్మ రూపం యజ్ఞము ద్వారా మరింత విస్తృతమై వ్యాపిస్తుంది. కనుక యజ్ఞముల్లో వాడిది కూడా స్తోత్రమే. పైగా ఎంత పూజ చేసినా యజ్ఞం చేసినా చివరికి స్తోత్రంతో భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే పూజాంతంలో స్తోత్రం చేయాలి అని ఒక విధానం చెప్పారు. అంతేకాదు పూజంతా చేసి ఒక సంకీర్తన చేసినా భగవంతుడు సంతోషిస్తాడు అని చెప్పారు. సామగాన లోల మనసిజ లావణ్య ధన్యమూర్ధన్యులు ఎందరో మహానుభావులు అంటాడు త్యాగయ్య. ఎందుకంటే భగవానుడు సామగాన లోలుడు. చక్కగా గానంతో స్తుతిస్తే సంతోషిస్తాడు భగవంతుడు. అందుకే అది గొప్ప యోగము. ఆ స్తోత్రం చేయడం గొప్ప యోగం. ఇది స్తోత్రం గురించి చెప్తూ స్తోత్రమే భగవంతుడైన మాట కూడా చాలా విశేషమైనది. స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ అని విష్ణు సహస్రనామాలు చెప్తున్నాం. పొగడదగినవాడు ఆయనే, స్తోత్రానికి సంతోషించేవాడు ఆయనే, స్తోత్రమే ఆయన స్వరూపం అన్నారు. చాలా విశేషం. అంటే స్తోత్రించేవాడి రూపల శబ్దరూప చైతన్యము నారాయణుడే. ఆ స్తోత్రమంతా నారాయణ స్వరూపమే. ఆ స్తోత్రం అందుకునేవాడు నారాయణుడే. స్తోత్రానికి ఫలప్రదాత కూడా నారాయణుడే. ఇదే మాట లలితా శాస్త్రంలో స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్థుత వైభవ నామంలో చెప్తున్నాం. శృతి సంస్థుత అంటే వేదము చేత స్తుతింపబడినటువంటి వైభవం కలదే అర్థం. అలా వేదములు, ఇతిహాసాలు, పురాణాలు ఒక మహాపండితుడు మొదలు సామాన్యుడి వరకు అందరూ తరించడానికి విస్తారమైన స్తోత్రవాంగ్మయం అందించిన భారతీయ ఋషి పరంపరకి నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.